అందరికీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే నాకు 2 వీక్స్‌లోనే 400 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయండి. 400 వాచ్ అవర్స్ అనేది నాకు ఈ 2 వీక్స్‌లో ఇంత తొందరగా ఎలా వచ్చాయంటే ఈ ఛానెల్‌లో నేను లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేశానండి. సో, లాంగ్ వీడియోస్ అనేవి డైలీ పెట్టాను. కంటిన్యూయస్‌గా డైలీ 1 వీడియో పెట్టాను. సో, కొన్నిటికి 900 వ్యూస్, 500 వ్యూస్, 400 వ్యూస్, 1000 వ్యూస్ అలా వచ్చాయన్నమాట. ఇంకా 1 డేలో నేను ఒక్కొక్కసారి 2, 3 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. సో, అలా నాకు ట్రిగ్గర్ అయిందనమాట. సో, ఫస్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఈ ఛానెల్‌లో ఫస్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు 25 కూడా కాదు చెప్పాలంటే రియల్‌గా చెప్పాలంటే 2, 3 అంటే 1 డేలో 2, 3 5 అలా వ్యూస్ వచ్చాయి. దాని తర్వాతకి అదే వీడియో ఒక 2 డేస్ తర్వాతకి చూస్తే 3 డేస్ 1 వీక్ తర్వాతకి అట్లా చూస్తే ఒక 20, 25 వ్యూస్ వరకు వచ్చాయి. కానీ ప్రెజెంట్ ఇప్పుడు నేను రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం వల్ల నాకు అట్‌లీస్ట్ ఒక 400, 500 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇన్‌కేస్ ఇంకా ఆ వీడియో అనేది బాగా నచ్చితే ఆడియన్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి ఇంకా నచ్చితే ఆ వీడియో అనేది చాలా బావుంటే ఇంకా వ్యూస్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. సో, ఫస్ట్ పాయింట్ అదనమాట. సో, రెగ్యులర్‌గా నేనైతే వీడియోస్ అనేది లాంగ్ వీడియో అట్‌లీస్ట్ ఒక 3 మినిట్స్‌ను పెట్టాను. మోరోవర్ నేను ఏం చేశానంటే కుకింగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఫెస్టివల్స్‌కి గానీ, డైలీ వ్లాగ్స్ కానీ అట్లా పెట్టేదాన్ని. దాని తర్వాతకి ఇంకా రెగ్యులర్‌గా కుకింగ్ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో, ఆ కుకింగ్ వీడియోస్ కూడా నేను డైలీ పెట్టడం సో, అలా పెట్టడం వల్ల నాకు సబ్‌స్క్రైబర్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయింది. ప్లస్ వ్యూస్ కూడా పెరిగాయన్నమాట. సో, దీనివల్ల నాకేమర్థమైందంటే డైలీ అట్‌లీస్ట్ ఒక 1 వీడియో అయినా పోస్ట్ చేయాలి. లాంగ్ వీడియో నాకైతే లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ 2 ప్రిఫర్‌గానే ఉంటాయి. సో, నాకేది కుదిరితే ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో, లాంగ్ వీడియోస్ పెడితే మనకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. సో, ఈజీగా వాచ్ అవర్స్ అనేవి ఆ వేలో గూడా మనకి మానిటైజేషన్ అవుతుంది. లేదు షార్ట్ వీడియోస్‌తోని కూడా మానిటైజేషన్ అవుతుంది. సో, మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు 2 ఎందుకు యూజ్ చేసుకోవద్దు అన్నట్టు ఆ వేలో నేను రెండిటి మీద కాన్సంట్రేషన్ చేశాను. సో, లాంగ్ వీడియో అనేది డైలీ ఒకటి కుదరకపోవచ్చు. అట్‌లీస్ట్ డే బై డే అనేది ఒక రోజు తర్వాతకి ఒక రోజైనా ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయాలి. షార్ట్ వీడియో కూడా ఇంకా డైలీ ఒకటి పెడితే ఇంకా బెటర్. లేదంటే అది కూడా ఆల్టర్‌నేటివ్ డేస్‌గా అది కూడా పెట్టుకుంటే మనకి సబ్‌స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరుగుతారు. ప్లస్ వ్యూస్ కూడా బావుంటుంది. సో, ఈ ఛానెల్‌లో నేను ఇది అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు నాకు ఇంకొక ఛానెల్ ఉండే. ఆ ఛానెల్‌లో నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేదు. సో, నాకు సబ్‌స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ అసలంత రాలేదు. సో, ఈ ఛానెల్‌లో ఆ మిస్టేక్ అవ్వద్దు అన్నట్టు ఒక న్యూ ఛానెల్ స్టార్ట్ చేసి నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యూస్ అసలు రావట్లేవని చాలా డిసప్పాయింట్ అయ్యి మనం మొత్తం కంప్లీట్‌గా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడమే ఆపేస్తాము. చాలా వరకి అలాగే జరుగుతున్నాయి ఛానెల్స్. బట్ 0 వ్యూస్ వచ్చినా, 1 వ్యూ వచ్చినా, 2 వ్యూస్ వచ్చినా కానీ మీరు గివ్ అప్ ఇవ్వద్దు. పోస్ట్ చేస్తూనే ఉండండి. మీకు ఏది వీలైతే ఆ వీడియోని పోస్ట్ చేయండి. ఎన్ని వీడియోస్ డైలీ కాకపోయినా కూడా 2 డేస్‌కో, 3 డేస్‌కో ఒకవేళ మీకు కుదిరితే డైలీ పెడితేనేమో ఇంకా తొందరగా క్లిక్ అవుతుంది ఛానెల్. లేదు అనుకుంటే 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి అయినా మీకు కుదిరినప్పుడు ఆ వీడియోని పోస్ట్ చేయండి. అంతేగాని కంప్లీట్‌గా ఛానెల్‌ని అయితే స్టాప్ చేయొద్దు. సో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా ఛానెల్ అనేది గ్రో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ. మనం వీడియో తీసినప్పుడు ఆ వీడియో అనేది క్లారిటీ లేకపోతే మనం చేసింది కూడా వేస్ట్ అవుతుంది. అలాగని ఐఫోన్స్ అని, కెమెరాస్ అని అవి తీసుకొని షూట్ చేయమని చెప్పట్లేను. మనకి బడ్జెట్ 20,000 నుంచి మంచి ఫోన్స్ ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి. 20, 25, 30 లోపు బిలో 30 లోపు చాలా బెటర్ మొబైల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. కెమెరా క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో, వాటితో మీరు మంచిగా షూట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. సో, యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయమని నేను చెప్తాను. అస్సలు వెనకడుగు వేయొద్దు. బ్యాక్ స్టెప్ అనేది అస్సలు వేయొద్దు. ఫైనల్‌గా నా సైడ్ నుంచి సజెషన్స్ కానీ, టిప్స్ కానీ యూట్యూబ్‌కి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్‌గా మీరు వీడియోస్‌నైతే కంపల్సరీగా పెట్టాలి. రోజు అట్‌లీస్ట్ ఒక్క వీడియో అయినా పర్ డేకి 1 వీడియో అయినా మీరు కంపల్సరీగా పెట్టాలి. ఐదర్ అది షార్ట్స్ కానీ, లాంగ్ కానీ. ఈ రెండిట్లలో ఏదో ఒకటి డైలీ ఒకటి పోస్ట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ అనేది క్లియర్‌గా ఉండాలి. వీడియో క్వాలిటీ అనేది మరీ హై లెవెల్‌లో కాకపోయినా కొంచెం ఓకే. చూడొచ్చు అనే విధంగా క్వాలిటీని కూడా చూసుకోండి. సో, వీడియో క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే థంబ్‌నెయిల్స్. లాంగ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ అనేవి చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. సో, క్యాప్చర్ అయ్యే నేమ్స్‌తోని తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్‌లో అయితే ఇంగ్లీష్. సో, మంచి టైటిల్స్ పెట్టండి. థంబ్‌నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్ వీడియోస్‌కైతే. ఒక పాయింట్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మనము ఫస్ట్ డిస్క్రిప్షన్‌కి టైటిల్ పెడతాం కదా! ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ పెడతాము. అండ్ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో, మనకి వీడియో పోస్ట్ చేసేటప్పుడు అందులో హ్యాష్ ట్యాగ్స్ కుకింగ్‌వి కానీ, ఇంకా వ్లాగ్స్ కానీ ఏదైనా కానీ దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ప్రెజెంట్.
సో ఇవన్నీ కలిపితేనే మనకి తొందరగా సక్సెస్ వస్తుంది. వీడియో చేసాము, పోస్ట్ చేసాము అనేది అంతవరకే కాదు, ఇవన్నీ కలిపితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ, ఏదో వ్యూస్ రావట్లేదని డౌన్ అయిపోకుండా ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది ఛానల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ప్లాంట్, ఒక చిన్న మొక్కని తీసుకొని డైలీ కొన్ని వాటర్ పోస్తుంటే సమ్ డేస్‌కి కానీ, ఇయర్స్‌కి కానీ అది పెద్ద చెట్టుగా అయిపోతుంది. సేమ్ లాజిక్‌ని మనం ఇప్పుడు యూట్యూబ్‌లో అప్లై చేయాలండి. డైలీ వన్ వీడియో పోస్ట్ చేస్తుంటే సమ్ డేస్‌కి కానీ, ఇయర్స్‌కి కానీ మన ఛానల్ ట్రిగ్గర్ అయ్యి మంచిగా సక్సెస్ అవుతాము. సో, ఆ హోప్‌తోనే మనం స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేయాలి. నేను అదే హోప్‌తోని స్టార్ట్ చేశాను. సో, అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.